శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 23, 24 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈ తులారాశి వారికి వీరి జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద సమస్య అయితే రాబోతుంది. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపు 23, 24 తేదీలలో ఈ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఎదురవబోతున్న సమస్యలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయం, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కట్టండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతించబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగానే మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి ప్రస్తుతము నడుస్తున్న రోజుల్లో అయితే మీ యొక్క 6వ స్థానమైన మీనరాశిలో రాహుగ్రహం అలాగే కేతుగ్రహము కన్యారాశిలో సంచరించడం వలన జరుగుతూ ఉంది. అలాగే మీకు ఇప్పుడు గ్రహస్థితులు అనుసరించి మీ 9వ స్థానంలో మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది. కాబట్టి గురుస్థానం అనేది మీకు ఎంతో బలంగా ఉంటుంది. గురుస్థానం కనుక బలంగా ఉందంటే కనుక మీకు వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతమైతే అవుతుంది. అలాగే ఏదైనా కొత్తగా మీరు చేయాలనుకున్న పనులు కూడా మీకు ఊహించినటువంటి సక్సెస్లు అయితే రావటం అయితే జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారికి గతంలో మీరు ప్రారంభించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే ఆ పనులైతే ఈ సమయంలో చక్కగా పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా విపరీతంగా అయితే రావటం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం పరంగా కూడా వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా తులారాశి వారికి చేసేటువంటి అన్ని రంగాల్లో కూడా ఆయా రంగాల్లో పనులు చేసేవారికి చక్కగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి గురుబలం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం ఇంకా తులారాశి వారి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే కనుక ఎంతో ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి కూడా తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం విందాము. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యానికైతే గురవుతారు. అన్ని విషయాలు మీకు కూడా పూర్తిగా అర్థమవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మంగారు సాధారణ వ్యక్తి కారండి. బ్రహ్మంగారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తాను రచించిన గ్రంథాల్లో ఈ తులారాశి వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి తులారాశికి చెందినటువంటి కొన్ని గ్రాహాలు అయితే ఖచ్చితంగా రాశారు. అటువంటి కాలజ్ఞాన బ్రహ్మంగారు ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరు పూర్తిగా చెప్పే శక్తి కేవలము ఆయనకు మాత్రమే ఉంది. అటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి ఇప్పుడు ఈ తులారాశి వారి గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్పారనమాట. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారండి. తులారాశికి అధిపతి శుక్రుడు అనమాట. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండవు. ఇది ఏ పని చేసినా కూడా ఈ తులారాశిలో ఎవరైతే పుడతారో వారు ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇది మగవారు కావచ్చు లేదా ఆడవారు కావచ్చు. అంటే చాలా అదృష్టవంతులండి తులారాశిలో జన్మించడం. వీరు ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మనుషులు సంతోషంలో అయినా సరే కష్టాల్లో ఉన్నా సరే తట్టుకోలేరనమాట. అంటే వీళ్ళు సంతోషంలో ఉన్నా పొంగిపోరు, కష్టాల్లో ఉన్నా కుంగిపోరు. రెండింటిని బ్యాలెన్స్గా చేస్తూ ఉంటారు. కానీ తులారాశిలో పుట్టిన వారు తమ రాశి చిహ్నం త్రాసులాగా సంతోషంలో, కష్టంలో, బాధలో ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశి వారి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్డ్గా
ఉంటుందన్నమాట. అంటే వీరు చేసే దేనికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అయితే అవ్వరు. ఎంత బాధ వచ్చినా కూడా అలాగే ఉంటారనమాట. ఎంత సంతోషం కలిగినా అలాగే ఉంటారు. ఎంత బాధ, సంతోషం 2 ఈక్వల్‌గా ఉంటారనమాట. సంతోషం పొంగిపోరు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఏ పనిని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంతటి కఠినమైన పరిస్థితులు చుట్టుముట్టి ఎన్ని వచ్చినా కూడా, అంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ కూడా వీరు పక్కన పెట్టేసి వారి పనులు వాళ్ళు చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్న పనులు ఎప్పుడు పెండింగ్‌లో పెట్టరు. అలాగే చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా లీనమైపోతారు. జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నీ చెప్పేసి వీళ్ళు అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారిని గనుక మనము విశ్వసించి ఏదైనా ఒక సీక్రెట్ గాని మనం గాని వాళ్ళకి చెప్పుకున్నట్లయితే ఆ సీక్రెట్స్‌ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుతారు. ఎవరికి కూడా చెప్పరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వ్యక్తులు ఎవరైనా మన ఫ్రెండ్స్‌లో ఉన్న, బంధువులో ఉన్న వారికి మన పర్సనల్ విషయాలు మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా అయితే రహస్యంగా ఉంచుతారు. బయట వారికి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విషయాలను బయటికి రానివ్వరనమాట. కాబట్టి తులారాశి వారిని మనం నమ్మి ఏదైనా విషయాలు చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. మన జీవితంలో తులారాశి వారు మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులైనా కానీ, లేదంటే మన కుటుంబ సభ్యులు ఉన్నా కానీ మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఆ భగవంతుడే తోడున్నట్టుగా అని మనం గమనించవచ్చు. కానీ అంత సపోర్ట్‌గా వాళ్ళు ఉంటారు అంటే వీరికి చైతన్యవంత సహాయం అది మాట. సహాయం అవ్వచ్చు. లేదైనా ఐడియాలు ఇవ్వచ్చు. ఇది చాలా వరకు తులారాశి వారు మన జీవితంలో చాలా సపోర్ట్‌గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఉన్నా కూడా దాని వెనుక ప్రేమ అనేది కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎంతో విలువ కూడా ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసము ఎంతటి త్యాగమైనా కూడా వీళ్ళు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అసలు వీళ్ళు వెనకడుగు అనేది వేయడానికి కూడా ఇష్టపడరు. ఆఖరికి తమ సంతోషాన్ని వదిలేయమన్నా కూడా వాళ్ళు వదిలేయడానికి సిద్ధంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారు తమ కుటుంబానికి అంత విలువ ఇస్తారు. ఈ రాశి వారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసము ఎంతటి త్యాగమైనా చేసేస్తుంటే ప్రత్యేకమైన సమయాన్ని కూడా వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు. అంటే వారితో సరదాగా గడపడము, బయటికి ఏమన్నా సరదాగా తీసుకెళ్ళడము, ఉన్న సమయాల్లో వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు సంతోషపెట్టాలి, చేసే పనిలో కూడా నా కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందంటే వీళ్ళు బాగా అంచనా వేస్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా కుటుంబం కోసమనే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బయట ఫ్రెండ్స్‌తో కన్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అంతటి తులారాశి వాళ్ళు కుటుంబ జీవితానికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబాన్ని బయటకు తీసుకెళ్ళడం అంటే వీళ్ళకి చాలా సరదామైన, చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన భోజనం తినిపించడము, అలాగే వారితో సరదాగా మాట్లాడడము, ఈ విధంగా ఈ రాశి వారు తమ కుటుంబాని కోసము చాలా సమయాన్నయితే కేటాయిస్తుంటారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారు గనుక మన కుటుంబ సభ్యులు ఉంటే వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ఈ తులారాశి వారి మీద జనాలు ఏంటంటే నెంబర్ 1గా ఇంతటి టాప్ పొజిషన్‌లో ఉంటున్నారు. వీరు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అదేవిధంగా చాలా ఆస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు అని చాలామంది కూడా దిష్టి అయితే ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా కూడా ఏందంటే నరదిష్టి పోవటానికి వీళ్ళు చాలా వరకు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేయాలి. శనివారం ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండాలి. ఆదివారం ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండాలి. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారు చేత తీపించుకుంటూ ఉండండి. లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమైనా తీసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి తులారాశి వారు క్రమం తప్పకుండా పూజలు చేసుకోవాలి. అలాగే దైవం మీద ఎక్కువగా కూడా నమ్మకం అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దైవం మీద కంటే కూడా వీళ్ళు ఈ రాశి వారు తమ మీద తమకు ఎక్కువ నమ్మకం కూడా ఉంటుంది అనమాట. కానీ దైవం మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే, దైవాన్ని కొంచెంగా స్మరిస్తూ ఉంటే మీకున్నటువంటి నరదిష్టి అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. మనం ఈ దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే మనమే అంత నమ్మకం ఉన్నట్టు. అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మన దైవం మీద పెట్టుకొని మనలు చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెత్త చేస్తేనే మనము మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నప్పటికి కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ దైవాన్ని మనం కానీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుణ్ణి మనం ఎంత స్మరిస్తూ ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దైవారాధన చేస్తూ ఉంటే మీకు జనాల యొక్క నరదిష్టి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది.
అందువల్ల మీరు ఎక్కువ దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంకా ముఖ్యంగా మీకు ఈ 23, 24 తేదీలో మీ జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద సమస్య అయితే రాబోతుందండి. ఎందువల్ల అంటే మీరు తనకు విలువనివ్వకపోవటం వల్ల మీ ఇద్దరి మధ్య సమస్య అయితే ఏర్పడబోతుంది. మీరు కానీ తను చెప్పే మాటలు వింటూ కొంచెం మీకు నమ్మశక్యమైన కాకపోయినా తను మీకు ఒక విషయం చెప్పిందంటే ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకొని మీ జీవిత భాగస్వామి కొంచెం సమయాన్ని అయితే మీరు కేటాయించినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితము. మీరు చేస్తున్న అన్ని పనుల్లో మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. మీ భార్యకు మీరు విలువనివ్వటం వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. కానీ మీ ఇద్దరి మధ్య ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక మాట కారణంగా మీ ఇద్దరి మధ్య ఒక మనస్పర్ధలు అయితే రాబోతున్నాయి. మీరు చాలా వరకు కూడా మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యం లభించడం కోసము తను ఏం చెప్పినా కూడా సరే అని ఒక మాట అంటం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం అయితే తగ్గిపోతుంది. తద్వారా మీరు ఇద్దరు పనులు ముచ్చటగా ఉంటారన్నమాట. మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇద్దరు బాగా కలిసి చేసుకోవడం వల్ల మీ జీవిత భాగస్వామికి మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మీరు ఉద్యోగాలు చేసేవారంటే ఉద్యోగాలు ఈ సమయంలో మీకు లభిస్తాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఎవరైతే ఈ రాశి వారు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో వారికి ఏదో ఒక రోజు కాంట్రాక్ట్‌కు సంబంధించిన ఒక శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈ 2 రోజుల్లో తులారాశి వారికి ప్రముఖులతో అయితే పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆ పరిచయాలు కూడా మీకు లాభాలనైతే చేకూరుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ రాశి వారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక డబ్బులు సంపాదించడానికి అన్ని మార్గాలు మీకు ముందు వస్తాయన్నమాట. కొత్త కొత్త మార్గాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. డబ్బులు సంపాదించడానికి అవకాశాలైతే మీ ముందుకు రాబోతున్నాయి. కాకపోతే ఈ 2 రోజుల్లో మీకు అనుకోని ఖర్చులు కూడా కొన్ని పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇక ఈ 2 రోజుల్లో కూడా మీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విద్యా జీవితం చాలా చక్కగా సాగుతుంది. ఇక లవర్స్ విషయంలో ఈ 2 రోజులు చూసుకుంటే వారికి కూడా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా లవర్స్ ఈ 2 రోజుల్లో మీ పెళ్లికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు ప్రమోషన్స్ అయితే వచ్చే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో మంచి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా అయితే జరగబోతుంది. కానీ మీ జీవిత భాగస్వామి ద్వారా మాత్రం మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గించుకునే మార్గం మాత్రం చూసుకోండి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది తులారాశి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.